జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఫామ్ ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదన్నారు. 10 ఏళ్లు కష్టపడి పార్టీ జెండా మోసిన వారికే టికెట్లు ఇస్తామన్నారు. నీది ఏ పార్టీ, మా పార్టీ గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని ఆయన ప్రశ్నించారు. మా పార్టీ గురించి, టికెట్ల గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరు అని మండిపడ్డారు. రాజ్యాంగం నిబంధనలు, నైతిక విలువల గురించి ఏ పార్టీలో ఉన్నాడో తెలియని వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కంచుకోవటం 50 స్థానాల్లో గెలుస్తామన్నారు. రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువల గురించి మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పండి. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అంటే వాస్తవంగా ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడో కూడా ఆయన తెలియదు. ఫస్ట్ వన్ మస్ట్ నో వేర్ హీ ఈస్. ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది తనకి తెలియాలి ముందుగా. ఏ పార్టీలో ఉన్నాడు తెలియనోడు ఏదైతే ఉన్నదో, ఆయన నైతిక విలువలు, రాజకీయ నిబంధనల గురించి మాట్లాడడం చూస్తుంటే నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి. మధ్య పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంపికై కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించినట్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకులు స్పీకర్ గారు చేసిన ఆరోపణ సందర్భంగా వారు కేవలం అభివృద్ధి పరంగానే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అంతేగాని ఏదైతుందో ఆయన పార్టీ ఫిర్యాదుకు పాల్పడలేదు. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా అఫిడవిట్ హస్ బీన్ ప్రమాణ పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పండి. సరే, సంతోషం, వి వెల్కమ్ ఇట్. వీళ్ళ అభివృద్ధికి సంబంధించి వీళ్ళ ప్రభుత్వ అధినేతలను కలవటం అనేది ఇది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు అని చెప్పండి. వీళ్ళ వారు ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి నిమిత్తం కలవటము, ఒక ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను సమర్థించటం, వి వెల్కమ్ ఇట్. వీళ్ళ పలు సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు